హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎలికపాడు కృష్ణా జిల్లా నుంచి చిన్ని గారు ఇంకా వాళ్ళ బ్రదర్ శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరు అయితే వాళ్ళ దగ్గర ఉన్న పాత కాయిన్స్ చెకింగ్ చేయించుకోవడానికి తీసుకొచ్చారు. అయితే ఇందులో ఏ కాయిన్ పనికి వస్తుంది, ఏ కాయిన్ పనికి రాదు అనేది వీళ్ళకైతే ఐడియా అయితే లేదు. మనం చెక్ చేసి ఆ కాయిన్ అనేది వాల్యుబుల్ కాయిన్ అయితే అమౌంట్ ఇద్దాం, లేకపోతే ఏ కాయిన్ ఎందుకు పనికి రాలేదు, ఏ కాయిన్కి ఏం మింట్ మార్క్ ఉంటే డబ్బులు వస్తాయి అనేది అన్న వాళ్ళకైతే చెక్ చేసి చూపిద్దాము. అలాగే మీ దగ్గర ఎలాంటి నోట్లు ఉన్నా కానీ ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉంటేనే తీసుకుంటాం. ఓకే, ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉంటేనే పోతాయి. అదే ₹1 నోట్ అయితే 1965 కంటే ముందు ప్రింట్ అయిన నోట్లు అయితే దానికి కూడా మంచి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అన్న వాళ్ళు తెచ్చిన ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లా కాదా అనేది చెక్ చేసే ముందు ఒకసారి అన్న వాళ్ళని అడుగుదాం, ఇంత నమ్మకంగా ఎలా వచ్చారనేది ఒకసారి చెప్పండి అన్న. మేము మీ వీడియోలు ఎప్పటి నుండో చూస్తున్నాం అన్న. మీదైతే ఫేక్ అయితే కాదు, మేము నిజమనే నమ్మి మీరు చాలా వీడియోలు చేశారు, చూస్తూ ఉన్నాం. మేము మీ వీడియోలు ఫాలో అవుతూ ఉన్నాం. నమ్మకం కలిగింది మీరు ఫేక్ అయితే కాదు, మీరు రియల్గా చేస్తున్నారని. అందుకని మా దగ్గర ఉన్న కాయిన్లు తీసుకొని చెకింగ్ చేయించుకుందామని వచ్చామన్నా. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ ముందు మన వీడియోస్ చూడండి. నమ్మకం కలిగితే నాతో మాట్లాడాలి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోవాలనుకున్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఎనీ టైం అయితే క్లియర్ చేయబడుతుంది. మీ దగ్గర అలాంటి కాయిన్స్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అన్న వాళ్ళు తీసుకొచ్చిన కాయిన్స్ అయితే రూపాయి కాయిన్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా కామన్ నోట్లే. ఓకే, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ నోట్లు అనేవి దీని మీద అయితే లేవు. ఓకే, ట్రాక్టర్ నోట్ వచ్చేసరికి వైవి రెడ్డి RN సెట్ నెంబర్ ఉండాలండి. ట్రాక్టర్ నోటు RN సెట్ నెంబర్ ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఆ స్క్రీన్ మీద చూపించే వైవి రెడ్డి RN సెట్ నెంబర్ ఉంటే నోటుకి UNC కండిషన్లో ఉంటే 80 నుంచి ₹100 రావడం అయితే జరుగుతుంది. అన్న మీరు తీసుకొచ్చిన కామన్ ఇవన్నీ కూడా కామన్ నోట్లే. సింగిల్ 786 నోట్ కూడా పోదండి. ఈ నోటుకి 20కి ₹25 ఇవ్వగలుగుతారు. ₹5 ఎక్స్ట్రా వస్తాయి, ఎందుకంటే ఫ్యాన్సీ నెంబర్ లేదు. మీకు ఇష్టం అయితే తీసుకోమంటే తీసుకుంటారన్న వీటిని. మళ్ళీ ఈ ఆఫర్ వీటికి లేదు, మళ్ళీ ₹20 కాగితానికే. ఒకదానికే ఉంది, వాటికి లేదు. 4 నోట్లోనే ₹100 వస్తాయి, ఇక 5 ఉన్నాయి, 125 వస్తాయి. మీకు ఇష్టం అయితే ఈ ₹2 నోటుకి 2కి 4 ఇస్తాను, అది మీకు ఇష్టమైతేనే. ఓకే, ఈ రూపాయి నోటుకి రూపాయికి ₹3 వస్తాయి, ఇది కూడా మీకు నచ్చితేనే. షాలిమార్ గార్డెన్ నోట్ ఫ్రెండ్స్, దీనికి ₹2 ఎక్స్ట్రా వస్తాయి అన్న వాళ్ళకి నచ్చితే. మీరు తీసుకొచ్చిన నోట్లన్నీ అమ్ముడిపోతాయి. పాత కాయిన్లకి పాత నోట్లకి డబ్బులు వస్తాయి, లక్షల్లో కోట్లలో అయితే రావు. ఇదిగోండి, ఈ 4 నోట్లు పనిచేయవు, ఆ 786 నోటు పనిచేయదు, అది మీరు వాడేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి చెక్ చేద్దామన్నా. ₹5 కాయిన్ ఫ్రెండ్స్, కాపర్ నికిల్ కాయిన్, లావాటి కాయిన్ 9 గ్రాములు ఉంటుంది. ఈ కాయిన్ 2004 హైదరాబాద్ మింట్ కాయిన్ ఉంటే UNC కండిషన్లో ఉంటే ₹1500 ఉంది. చెక్ చేసుకోండి, పాత వీడియోలో కూడా చెప్పాను. అలాగే నన్ను కలవాలి, మాట్లాడాలన్నా, డౌట్లు క్లియర్ చేసుకోవాలనుకున్నా కానీ యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఈ కాయిన్ మనకి 2004 స్టార్ మార్క్ ఉండాలన్న. మనం పెట్టిన కాయిన్ ఫస్ట్ కాయిన్ 2004 ఉంది. అయితే మింట్ మార్క్ ఏముంది? స్టారా డైమండా? డైమండేనా? మన ప్రేక్షకులకు కూడా చూపించేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఇది 2004 డైమండ్ మార్కు. మనకి స్టార్ మార్క్ కావాలి. 2000 డైమండ్, 2004 ఇది కూడా మనకి డైమండ్ మార్కే ఉంది. మనకు కావాల్సిన స్టార్ మార్క్. ఫ్రెండ్స్, చాలామంది లేని కాయిన్స్ చూపిస్తున్నారు అని అంటున్నారు. అవన్నీ కూడా మన దగ్గరకు వచ్చిన కలెక్షన్ మొత్తం కూడా లాస్ట్లో ఒక వీడియో చేస్తారండి. ఆ వీడియో చేసి ఏ కాయిన్ ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత వస్తాయి అనేది కూడా చాలా క్లారిటీగా చూపిస్తాను ఒక రోజు. అది మనం వెళ్ళే ముందు ఒక వీడియో చేసి తీసుకొస్తాను. 2000 అన్న, ఇదే 2004కి ఇలా 2004కి ఇలా స్టార్ ఉంటే డబ్బులు, ఈ 4కి స్టార్ ఉంటే డబ్బులు. ఇప్పుడు అయితే మనకి పని చేయవు అసలు. అలాగే 1992 నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ ఫ్రెండ్స్, భారతదేశం బొమ్మన్న కాయిన్ 92. ఏం గుర్తుండాలి? ఐడియా ఉందా? డైమండ్ అంటే చొక్క గుర్తుండాలి. ఓకే, 92 చొక్క గుర్తుంటే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. ఇదేం మింటన్నా? చొక్కేనా? ఓకే ఫ్రెండ్స్, అన్నయ్య వాళ్ళు చొక్క అంటున్నారు. కొద్దిగా క్లారిటీ కోసం జూమ్ చేద్దాం. జూమ్ చేస్తే అది కింద తిప్పుతూ ఉండము.
కిందది. చాలా ఫ్రెండ్స్, ఒక పక్క 4 పలకలుగా కనబడినా కానీ మనం దాని స్టార్ కింద చుక్క క్లియర్ చేయాలి. ఒకటి చెప్పండి అన్న, ఇది స్టారా డైమండా? మీరు కూడా డైమండా చుక్క గుర్తు అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు చెప్పండి అన్న, డైమండా చుక్క? ఏది రావట్లా? డైమండ్ అంటున్నారుగా, ఇప్పుడు కోణాలు అటు ఇటు జరిగితే ఇదిగో ఈ కోణాలు మనకి ఇక్కడ కోణం కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుందా? 2 రూపాయల బిళ్ళకి నోయిడా మింట్ అంటే చుక్క గుర్తు అంటే ఈ మాదిరి ఉండాలి చుక్క. ఇట్లా కనిపిస్తుందా? ఇగో ఇవి చుక్కలు అంటే. మన దగ్గరది అలా కనిపిస్తుందా లేదంటే ఎలా కనిపిస్తుంది? ఏమన్నా చెప్పండి, నువ్వు చెప్పండి అండి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఆ కోణం పై పెరుగుతానా డైమండ్ కింద వచ్చేసింది, అది వచ్చేసింది కదా. ఇది 92, ఇది కూడా చిన్న పైకి ఎత్తాము, పైకి లేదు. కనిపిస్తుంది కదన్నా డైమండ్ 2000. ఇది చుక్క డైమండా? చెప్పండి, మీరు చెబుతాను చేస్తా దాన్ని. అది వ్యాపారం. 92 డైమండ్ అనేది ఓకేనా? 92 స్టారు, 98 డైమండ్, 2000, 97, 2000, 92 స్టార్ అన్నమాట. 97, 2002, 95, 95 ఇట్లా తగలేదన్న. 75th ఇయర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్ అన్న 2021 స్టార్ మార్క్ ఉంటే వాల్యూ 21 స్టార్ అన్నారు. యూఎన్సీ కండిషన్ బట్టి రేట్ వస్తుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న కాయిన్ ని ముందు చెక్ చేసి అది పనికొస్తే దాని కండిషన్ బట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ అమ్ముకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి, ఫోన్ చేయండి డౌట్లు ఏమన్నా ఉంటే. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్ ఫ్రెండ్స్, ₹1 కాయిన్. ఇది డైమండ్ మార్క్ ఉంటే మంచి వాల్యూ ఉంది. ఓకే, 25 డైమండ్ ఉంటే మంచి వాల్యూ, స్టార్ ఉంటే కొద్దిగా వస్తుంది. 21 సారీ 21 కాదు 23, 23, 23, 23, 24, 23, 23, 23, 25, 23, 23, 23 ఇందులో కూడా మనకి తగలేదన్నా. ₹10 కాయిన్, కాపర్ నికిల్ కాయిన్, 50 పైసా కాయిన్ ఫ్రెండ్స్. ఈ కాయిన్ 1988 నోయిడా మింట్ ఉంటే ₹10,000 ఉంది, 1988 ఉండాలి. ఓకే, ఇలాంటి కాయిన్ కానీ మీ కలెక్షన్లో ఉందో లేదో చూసుకుని కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ముందు అప్డేట్లు తెలుసుకోండి. ఓకే, ఇందులో కూడా లేదన్నా. ₹1 కాయిన్, కాపర్ నికిల్ కాయిన్ 1982 నుంచి 91 వరకు అయితే ఈ కాయిన్లు తయారైనాయి. ఈ కాయిన్ 1991 నోయిడా మింట్ వాల్యూ ఉంది. అంటే నోయిడా మింట్ చుక్క గుర్తు ఉండాలన్నా. ఇది చుక్క గుర్తు అంటారా డైమండ్ గుర్తు అంటారా? డైమండ్ ఏనా? క్లారిటీ ఉంది కదా, శ్రీనివాసరావు గారు మంచి క్లారిటీతో ఉన్నారు. 90, 84, 86, 85, 86 స్టార్ వాల్యూ. స్టార్ చెప్తున్నా కదా, చొక్క ఉందా ఉన్నా ఇందులో ఏది 500 కంటే ఎక్కువ ఉన్న కాయిన్ ఏదైనా నేనే తీస్తానండి, మీరు చెప్పక్కర్లా.
ఫ్రెండ్స్ 500 కంటే తక్కువ విలువ చేసే కాయిన్ ఏది కూడా తీసుకోను. డైమండ్ అనేది, ఇదేమో స్టార్. ఇందులో కూడా మనకైతే అన్నం పెట్టేది ఏది తగలలేదు. ఓకే, కాపర్ నికిల్ కాయిన్ అన్న, ఇది కూడా 50 పైసలు కాపర్ నికిల్ కాయిన్. చూడండి కాయిన్ అనేది, ఈ కాయిన్ 1978 డైమండ్ గుర్తుంటే 1500 రూపాయల వాల్యూ ఉంది. ఓకే, 1578 ఉందో లేదో చూద్దాం. ఇందులో కూడా 1578 అయితే లేదన్నా. క్రాస్ కాయిన్ ఫ్రెండ్స్, 10 రూపాయల క్రాస్ కాయిన్ మనకు 2005 నోయిడా మింట్ ఉంటే 2000 రూపాయలు ఉంది. ఇందులో అయితే తగలలేదన్నా. 25 పైసలు ఖడ్గ మృగం స్టీల్ కాయిన్, ఎఫ్ఎస్ఎస్ కాయిన్ 1993 స్టార్ మార్క్ ఉంటే 6000 ఉంది. అప్డేట్లు చూడండి అర్థమవుతాయి. అప్డేట్లు చూడడానికి లేదంటే మన ఛానల్లో వీడియోలు డైలీ చూసుకోవాలనుకున్నా కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అది అట్లా 2 రూపీస్. నోయిడా చొక్కా కదా అట్లా ఉండాలి. నోయిడా చొక్కి ఇలా ఉంటారు గుండ్రంగా. రౌండ్ ఉండాలి. అందుకని ఇప్పుడు ఒకసారి క్యారెక్టీగా చూపించు. 2021 స్టార్ మార్క్ ఉంటే ఇది 450 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్ మనం తీసుకునే కాయిన్ ఏ కాయిన్ కూడా 500 రూపాయల కంటే తక్కువ విలువ ఏ కాయిన్ కూడా తీసుకోము. ఓకే, 5 రూపాయల లావు కాయిన్ 2004 డైమండ్ ఉంది. ఇది చూసామో చూడలేదా డైమండ్. ఇంకేమైనా ఉన్నాయా? ఇవేనా ఫ్రెండ్స్? మన కృష్ణా జిల్లా ఎలికిపాడు దగ్గర నుంచి శ్రీనివాసరావు గారు, చిన్ని గారు అయితే రావడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన కాయిన్స్ కూడా అన్ని కామన్స్ కాయినే. ఫ్రెండ్స్ మీరు మన వీడియోలో అప్డేట్లు చూడండి. అప్డేట్లు అయితే ఏ కాయిన్, ఏ ఇయర్, ఏ మింట్ మార్క్ ఉండాలని చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ముందు అప్డేట్లు చూడండి. అలాంటి కాయిన్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే మీ డౌట్లు అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది. ఇలా కలవాలి, మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒక్కసారి చిన్ని గారి మాటలో విందాం. కాయిన్స్ అయితే తగలేదు కాబట్టి ఆయన ఫీలింగ్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి అన్న. ఏదన్నా కాయిన్ ఒకటన్నా తగులుద్ది సంతోషంతో వచ్చాము. ఒక కాయిన్ కూడా తగల 88 కావాలి. కొంచెం బాధగానే ఉన్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, చిన్ని గారు కూడా ఆయనకి ఏదైనా కాయిన్స్ తగులుతుందేమో అని చెప్పి వచ్చారు కానీ మన అప్డేట్స్ అనేవి చూడలేదు. అప్డేట్స్ చూడండి, హీరో మింట్ మార్క్ మ్యాచ్ చేసుకోండి, అప్పుడు రండి, అప్పుడైతే డబ్బులు వస్తాయి. ఎందుకంటే అప్డేట్లు చూసారనుకోండి, నేను ఏ ఇయర్కి ఏ మింట్ మార్క్ ఎంత డబ్బులు వస్తాయో చూపుతున్నాను కాబట్టి మీరు ఇక్కడికి సేమ్ అలాంటి కాయిన్ తీసుకొచ్చిన తర్వాత కూడా మీకు డబ్బులు ఇవ్వకపోతే నన్ను అడగొచ్చు. కానీ చిన్ని గారు అప్డేట్లు చూడలేదు, ఆయన అడగడానికి లేదు. నేను ఏదంటే అది చెప్పాల్సిందే, అది వినాల్సిందే. అలా విన్నారు కాబట్టి ఇంకేం రాలేదు. అప్డేట్లు చూడండి ముందు. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ చెప్పండి చిన్ని గారు. బాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తాం, బాధగా చెప్తున్నా అండి. బాధ అనకూడదు. మీరు అప్డేట్ చూస్తే ఇంత దూరం ఎవరి నుంచి వచ్చారు, కృష్ణా జిల్లా ఎలికిపాడు, కానీ తగలలేదు, ఏం చేస్తాం. అంతేలే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.